రాజకీయాల్లో మాటలు చెప్పడం వేరు, పరిపాలన చేయడం వేరు. సమస్యలపై మాట్లాడేటప్పుడు కనీస అవగాహన ఉండాలి. ప్రజల పక్షాన నిలబడేటప్పుడు అనుభవం ఖచ్చితంగా చూపాలి. కానీ డిప్యూటీ సీఎం హోదాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులేమిటి? పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆయనకు అటు పరిపాలనపై కానీ ఇటు అధికారంపై కానీ అవగాహన కాదు కదా. కనీసం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా మొత్తం సోయి లేకుండానే పోతున్నారు. ఇటు సమస్యలపై కూడా ఆయనకు పెద్దగా అనుభవం లేదనేది స్పష్టంగా తన మాటల ద్వారా అర్థమవుతున్న అంశం. విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి సున్నితమైన సాంకేతికమైన ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన మాటలు ఏమిటి? అసలు విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రమాదం ఎలా జరిగింది, దేని వల్ల జరిగింది, ప్రమాదం ఘటనలో ఎంతమంది ప్రాణాలు విడిచారు, సంతాపం ఎంతమందికి వ్యక్తం చేస్తున్నారు, గాయాలపడ్డది ఎవరు, ఆ గాయాలపడిన వాళ్ళకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా, ఇవన్నీ కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. బాధితులకు భరోసా ఇవ్వాల్సింది పోయి నాకు అవగాహన లేదు, నేనేం చెప్పలేను అంటూ చేతులెత్తేయడం ఏ రకమైన నాయకత్వం అవుతుందో మీకే తెలియాలి. కీలకమైన సమస్యలపై అవగాహన లేనప్పుడు ఆ పదవుల్లో ఎందుకు కొనసాగుతున్నారో బహుశా మీకే అర్థం కావాలి. ఇది ఒక్క స్టీల్ ప్లాంట్ ప్రమాద విషయంలోనే కాదు. గతంలో పోలవరం ప్రాజెక్టు గురించి అడిగినా, రాష్ట్రానికి వచ్చే నిధుల గురించి, బడ్జెట్ గురించి, పెట్టుబడుల గురించి అడిగినా నాకు పెద్దగా అనుభవం లేదు, చంద్రబాబు గారు మాత్రమే అంతా చూసుకుంటారు, నేను ఆయనకు బానిసత్వం చేస్తాను అంటూ బహిరంగంగానే ఆయన ఒప్పుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు తానేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెబుతూనే మరోవైపు కీలక బాధ్యతల నుంచి ఇలా తప్పుకోవడం ఆయన రాజకీయ పరాకాష్ఠకు నిదర్శనంగా అవుతుంది. అనుభవం లేని పరిపాలన, అవగాహన లేని నాయకత్వం వెరసి రాష్ట్రాన్ని ఏ తీరానికి తీసుకెళ్తాయన్నది ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. కేవలం సినిమా డైలాగులు, పొలిటికల్ స్పీచ్లకే పవన్ కళ్యాణ్ పరిమితం తప్ప క్షేత్ర స్థాయిలో సమస్యలను అర్థం చేసుకునే సత్తా ఆయనకు లేదనేది ఇదిగో ఈ నగ్న సత్యం. ఆలస్యంగా అభిమానులు సైతం అవగాహన చేసుకుంటున్నారు. ఇదే కాదు, మొన్న ఇదే పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ఘటనలో కూడా జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజేషన్ చేస్తే నేనే ఆపానది చేయకుండా, కూటమి వల్లే ఇదంతా జరిగింది అంటూ అబద్ధాలు భలే ఒలికేశాడు. కానీ కట్ చేస్తే నిజాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంటాయి, కానీ అవి రాక తప్పదు అనేటట్టుగానే వస్తున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. 32 మంది ప్రాణాల త్యాగాల తర్వాత సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయాలని కేంద్రం చూసినప్పుడు రాష్ట్రంలో ఉక్కు సంకల్పంతో అడ్డు నిలిచిన ఏకైక నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. ఈరోజు కూటమి నాయకులు అబద్ధపు ప్రచారాలతో క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నా చరిత్ర సాక్షిగా విశాఖపట్నం ఉక్కును కాపాడిన ఆ మహనేత జగన్ గారే అనడానికి తిరుగులేని నిజాలు ఇగో ఇవే. 2021లో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్లో 100% పెట్టుబడులు ఉపసంహరణకు సిద్ధమైనప్పుడు ఢిల్లీ పెద్దల నిర్ణయానికి ఎదురు తిరిగి నిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి హోదాలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి వరుస లేఖలు రాశారు. స్టీల్ ప్లాంట్ను కాపాడటానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించారు జగన్. సొంత గన్లు కేటాయించాలని, బ్యాంకు రుణాలను ఈక్విటీలుగా మార్చాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. అంతటితో ఆగకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రం మెడలు వంచారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వైఎస్ఆర్సీపీ చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారే స్పష్టంగా ఒప్పుకున్న విషయం. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సుదీర్ఘ పోరాటం, ఆయన రాసిన లేఖలు, ఆయన అసెంబ్లీ తీర్మానాల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగింది అని ఢిల్లీ పెద్దలే సాక్షాత్తు ప్రకటన చేశారు. ఆనాడు జగన్ గారు వేసిన బలమైన పునాది వల్లే ఈరోజు ప్రైవేటీకరణ అనే మాటకు కేంద్రం తాత్కాలికంగా బ్రేకులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగితే బాధితులను గుండెలకు హత్తుకొని నేనున్నాను, నేను విన్నాను అన్నంత కొండగా నిలిచింది కూడా జగన్ గారే. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ₹1 చొప్పున పరిహారం ఇచ్చిన మానవత్వం చాటుకున్న చరిత్ర జగన్ గారిదే. కానీ నేడు అదే అధికారంలో ఉన్న కూటమి నేతలు కనీస మానవత్వం లేకుండా బాధితులపై అరుస్తూ వెటకారపు నవ్వులు నవ్వుతూ రాజకీయం చేస్తూ వీడియోల్లో దొరికిపోయిన అంశాలు చూస్తున్నాం. పదవుల్లో ఉన్నా పదవుల్లో లేకపోయినా ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడే ఏకైక లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కనబడుతున్నారు. నాడు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుపడింది ఆయనే, నేడు బాధితుల పక్షాన నిలబడి ₹1 ఎక్స్గ్రేషియా కోసం కూటమి ప్రభుత్వంపై పోరాడుతుంది కూడా ఆయనే. విశాఖ ఉక్కు చరిత్ర ఉన్నంత వరకు దాన్ని కాపాడిన వ్యక్తిగా జగన్ గారి పేరు కార్మికుల గుండెల్లో పదిలంగా ఉంటుందనక తప్పని పరిస్థితి. మంచి ఎప్పటికైనా ఎవరు చేసినది మంచి అనక తప్పదు. చేసిన మంచిని చెప్పుకోవాలి, అలాగే చేయలేని పనులను చెప్పుకోవడం కరెక్ట్ కాదు, అధర్మం కిందికే వస్తుంది.